హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గండిపేట చూడడానికి వచ్చాము. ఇక్కడ చిన్న పొలం ఉంది అనేసి సో ఇక్కడ చూద్దాం. మా గెస్ట్ రావాలి, మనం పికప్ చేసుకుంది మమ్మల్ని. వెల్కమ్ చెప్పి మాకు రావాలి. ఇలా కళ్యాణ్ స్విమ్మింగ్ చేయడానికి వచ్చిండు అనమాట. ఇక్కడ తెలిసిన వాళ్ళ పొలం ఉందండి, ఆ పొలం చూడడానికి అనేసి వచ్చినాం మేము. ఇక్కడ చిన్న పల్లెటూరు అనమాట ఇది. ఇక్కడ మన గండిపేట చాలా మందికి ఐడియా ఉండొచ్చు. మా కార్ ఐడియా ఉంది. చిన్న పల్లెటూరు ఉంది ఇక్కడ. సో మా కార్ అయితే రేస్గురం లాగా ఉరికొస్తుంది. మొత్తం పల్లెటూరు లాగా వాతావరణం కూడా బాగుంది. కొంచెం చెరువు అయితే సూపర్. చేపలు పడుతున్నారు, గాలం తెచ్చారు. కట్టెకి దారం కట్టి ఉండదు మన వల్ల. దారం కట్టి కళ్యాణ్కి ఒక దారం కట్టాలి, ఎడతాం చేపలను తీసుకొని వస్తాడు. ఇది లాస్ట్ కదా గండిపేట. ఇక్కడ ఏమన్నా మొదలు గిట్టమని ఉంటాయి. కట్టంలే చెక్క చిన్న కదండి. ఇదేమి రా ఇలా ఉంది. మసాలా మంచిదే చూడగా. అయిపోయింది, మారిపోయింది. బ్లాక్ బంగారం, బ్లాక్ వాటర్ గవ్వలు. కాయ కదా. వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది? అలలు. ఏ కళ్యాణ్ అడద్దు, అది బాయ్ అంట. అరే ఆయన వస్తుండే చేపలైనా సంచి ఉంటుంది, చేప సంచులు వేసుకుంటాడు. అట్లా పోదావి. రకరకాల వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది? అలలు. ఇటు వస్తుందారా రిషికి చూసి ఇక్కడ జరుగుతుంది. చాలు ఆడికే, మీకు అంతే చాలు. చాలే అక్కనే ఉందా? ఎట్లా తెలిసింది? ఈయనే కొట్టరు. ఎక్కడికి పోతున్నా? చెట్లున్నాయి, గాలం వేసిరటు. మురుగురా నేను అడిగినా నాడే
చెట్టు ఉంటే మునుగు ఏమో మళ్ళా వారం వీళ్ళకి ఈత రాదు. ఈత వస్తుంది కానీ బట్టలు లేవు. ఈత కొట్టినాక నువ్వు వేసుకోవాల్సిన స్విమ్మింగ్ డ్రెస్ బట్టలు పిసాట దిగుతాం. ఆయన చూడ ఎట్లా పోతాడు పొడవడు గాలం చేపలకు వలేస్తు. నానే సన్నగా తీసుకొని వస్తాను. ఇలా మనకు భయం అవుతుంది ఇలా చూస్తే. అలలు ఎంత బాగా వస్తున్నాయి కదా. బట్టలు ఆడుకోరు మళ్ళా చిరిచిట. భయం అవుతుంది వీళ్ళకి. ఏం చేస్తున్నారా మీరు? అరే బొక్కలతో రై ఈత కూడా రాదురా నాయన. నీళ్ళలో తిన్నాం మా కొడుకు లైక్ చేయండి గాయ్స్. ప్లీజ్ గాయ్స్. లేకపోతే మేము లేపుగా సబ్స్క్రైబ్ చేయకపోతే ముడి కలిసిపోతాను. అరే అంత త్యాగం చేయకండి రా. గాయ్స్ ప్లీజ్. కళ్యాణ్ ఇంత ఇంత లేపుకుంటా లోపలికి వస్తున్నాడు. ఏ సాలరా అక్కడ దాకా ఒక్కు. అరే ముందా మాకు ఈతలు రావురా నాయన. గవ్వలు చాలా ఉన్నాయి. వస్తున్నా రాజు ఏమో గవ్వ దోలాడుకుంటుండు. గవ్వపురుగులు ఉంటాయి కదా. సో గైస్ ఇందాక మా అత్తగారు ఇందాక నీళ్ళు పుట్టుకుందాం అని పోతే మధ్యలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయింది కాలు. చేపలు ఇక్కడ చేపలు పడతారు. దే ఆర్ క్యాచింగ్ ఫిషెస్. రోజు పడతారా మరి ఇక్కడ? ఎన్ని వస్తాయి రోజుకి? ఓ 10 కిలోలు అట్లా వస్తాయా? సేల్ ఇగో మా కళ్యాణ్కి అయితే ఒక ఫిష్ దొరికింది అనమాట. కళ్యాణ్ అరే కొరికేస్తుందా? ముళ్ళు ఉందా దానికి? ఏ పట్టుకోకరా రై. ఏ ముళ్ళు? అదా విషమా?
మరి తింటే ఏం కదా? ఏం చేప అది? ఇగిలికం చేపనంట అండి. సో ఫైజన్ ఉంటుందంట. కరుసే తేలు కంటే ఎక్కువ ప్రమాదం. వద్దురా కళ్యాణ్, పట్టుకోకు. ముళ్ళెడు దానికి చూపిస్తాను, చూసి తింటారా మరి ఆ ఫిష్? అది మీరు బాగానే తీస్తున్నారు. అదే ముళ్ళు మెయిన్. చూపించండి మాకు. సౌండ్ కూడా వచ్చింది. దాంతో గుచ్చుతుందా? దీంతో ఇట్లా అన్నదంటే అయిపోయి కొంచెం గుచ్చుకుంటే అయిపోయి ఇస్తామంట అండి. ఈ ముళ్ళు చాలా డేంజర్. తేలు కంటే ప్రమాదం. తేలు కంటే ప్రమాదకరమైనదంట ఇది. అదే కొడుతుందా? చాలా భయంకరమైన ఈ ముళ్ళు. జాగ్రత్త అండి, జాగ్రత్త. చేపలు తినేటప్పుడు సో ఆయన గాలమే తీసి వచ్చిండు. ఆయన దగ్గర మంచి ఫిషెస్ ఏమని అడగడానికి వెళ్తున్నామండి. ఇంత మంచిగా బోటింగ్ చేస్తాడు ఆయన. సో ఒకసారి రిషి వెళ్తామనేసి అడుగుతున్నారు. మరి అతను తీసుకెళ్తాడో లేదో చూద్దాం. చేపలు తేలేదా? ఎప్పుడు వస్తాయి అవి? ఈ కొంచెమే తీసుకుంటాను. ఒకరు పోరిసి ఆయన తీసుకోవడం గొప్ప అంట. మళ్ళీ నువ్వు పోనీ ఫైనలీ బోటింగ్ అయితే అవుతుంది వీళ్ళిద్దరిది. బా ఓ బా బా చెడి పచ్చి ఏ మంచిగా పట్టుకో. నీ వెనక కూసెట్టుకోగరాదన్నా? కాదు అన్న, నీ వెనక కూసెట్టుకోవాలని. నువ్వు మధ్యలో కూర్చో. రిషి షేక్ అవుతుంది. ఆడు వాడతాడా? ఏ వద్దు రిషి. రిషి దిగు. కడపులా దిగు. కడపులా కదా, మధ్యలోడుగా. ఏ అంకుల్ వెనక కూర్చో. అంకుల్ వెనక. అంకుల్ వెనక కూర్చో. నువ్వు మధ్యలో కూర్చోనా? దింపే దింపే ఇప్పిగాడు పూలు. ఆయన మధ్యలో, ఆయన మధ్యలో. అరే చెడ్డీలో మొత్తం నీరు. చేపలే చేపలు దక్కగా చేపలే అన్న. చేపలు పట్టున్నట్టు కట్టలే. రాలే గాలికి వాడు ఉంటాడా? ఏ కడపులా సాల్సి తీసుకొస్తాయి దీని మీద. పోరి. మస్తు అనిపిస్తుందా? మనం చిన్నప్పుడు పోయినాం కదరా. నేను రాజు బాసర్లో పోయినాం. తీస్తున్నాం. బాసర్లో పోలే ఆ రోజు. ఇప్పుడు నేను
తీసుకోండి ఒకసారి. సీరియా కాలు పెట్టురా సో గాయస్ ఇక్కడైతే పాలకూర తోట, పుంటికూర తోట, తోటకూర ఉందండి. తెలిసిన వాళ్ళ పొలం ఇది. చూడ్డానికి వచ్చాము ఇక్కడ. సో ఆల్రెడీ మా పిల్లలు కోస్తున్నారు, మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదంతా తోటకూర. వాళ్ళు వేసారు కదా. ఏ పోసిద్దు, అరే తీసుకో, వద్దు నాకు ఎక్కువ కావాలి. ఇంటికి ఆగు. తోటకూర, సో స్వచ్ఛమైన తోటకూర. ఇలాంటిది ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే ఎంత బాగుంటుంది కదా. అన్న తోట మీదే కదా, మాకు తోటకూర ఇచ్చినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. అన్న వస్తాడు. అన్న వాళ్ళ తోట ఇదంతా ఇచ్చారు మాకు ఫ్రెష్ తోటకూర. సిద్ధు ఏం చేస్తావు సిద్ధు? ఇదిగో ఇంత ఆనందం మా మార్ది ఓకే ఓకే కానీ అన్న ఊరుకోడు అంత దంపుతే. అన్నయ్య మంచోడు. హాయ్ చెప్పు సిద్ధు. మా బాబాయ్ మంచోడు. మా బాబాయ్ సో మా మార్ది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోట తోట ఇది అంటే మంట. మా బాబాయ్. నడుస్తున్నావు కదా పొలంలో, ఎంత సేన్లు ఉంటే బాగుంటుండే. స్వచ్ఛమైన తోటకూర, సో ఫ్రెష్. వస్తావా అమ్మా? నేను తోటకూర కోసిన. అమ్మా తోటకూర. అరే ఎన్నిసార్లు వస్తావు తోటకూర?